2026లో హైయెస్ట్ డిమాండ్ టెక్ స్కిల్స్లో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఒకటి. మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా జస్ట్ కోడింగ్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ఇది చాలా అంటే చాలా మంచి ఆప్షన్. ఎందుకు అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక అప్లికేషన్ మొత్తాన్ని కంప్లీట్గా బిల్డ్ చేయగలడు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్, రిమోట్ జాబ్స్, స్టార్టప్స్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నిట్లోనూ ఈ రోల్కి చాలా మంచి డిమాండ్ ఉంది. సో ఈ వీడియోలో నేను ఫుల్ స్టాక్ డెవలపర్గా ఎలా అవ్వాలనేది చాలా క్లియర్గా నీట్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఫస్ట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళగానే మనకు కనిపించే డైనింగ్ ఏరియా, అంబియన్స్ ఇదంతా ఫ్రంట్ ఎండ్. అండ్ మనకి యాక్చువల్ కుకింగ్ ఎక్కడ జరుగుతుంది? కిచెన్లో. ఇది బ్యాక్ ఎండ్. అండ్ దెన్ మనకి కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా, అది డేటాబేస్. సేమ్ సాఫ్ట్వేర్లో కూడా ఇంతే. యూజర్స్కి కనిపించేది ఫ్రంట్ ఎండ్ అండ్ లాజిక్ అండ్ సర్వర్ సైడ్ ఇది బ్యాక్ ఎండ్. అండ్ దెన్ మనం డేటా స్టోర్ చేసుకునేది డేటాబేస్. అండ్ వీటన్నిటిని హ్యాండిల్ చేయగలిగేవాడు ఫుల్ స్టాక్ డెవలపర్. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ HTML నేర్చుకోవాలి. HTML వెబ్సైట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అంటే మనకి వెబ్సైట్లో కనిపించే హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, ఫార్మ్స్ వీటన్నిటికీ మనం HTMLలో వాడతాం. అండ్ HTML చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 2 to 3 వీక్స్లో. బేసిక్గా HTML వెబ్సైట్కి స్కెలిటన్ లాగా అనమాట. అండ్ దెన్ CSS. HTML ఒక ప్రాపర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే CSS దాన్ని చాలా బ్యూటిఫుల్గా మారుస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి వెబ్సైట్లో కనిపించే కలర్స్, డిజైన్స్, యానిమేషన్స్, రెస్పాన్సివ్ డిజైన్ ఇవన్నీ మనం CSSతోనే చేస్తాం. ఇది స్టార్టింగ్లో కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో గ్రిడ్, ఫ్లెక్స్ బాక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం మొబైల్లో ప్రాపర్గా కనిపించే వెబ్సైట్స్ కూడా బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్స్కి ఫంక్షనాలిటీని యాడ్ చేస్తుంది. అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది రావాలి, ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవ్వాలి అని ఇలా ఈ లాజిక్ మొత్తాన్ని జావా స్క్రిప్టే చూసుకుంటుంది. ఇది బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్కి చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్లో జావా స్క్రిప్ట్ లేకపోతే అది స్టాటిక్గా ఉంటుంది. ఇది ప్రాపర్గా నేర్చుకున్న తర్వాతే రియాక్ట్కి వెళ్ళండి. చాలా మంది అలా పైన నేర్చేసుకొని రియాక్ట్కి వెళ్ళిపోతుంటారు. కానీ అలా మాత్రం అసలు చేయొద్దు, మళ్ళీ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇది ప్రాపర్గా నేర్చుకున్న తర్వాతే రియాక్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్. ఇది చాలా పాపులర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. చాలా మోడర్న్ యాప్స్ అండ్ వెబ్సైట్స్లో ఇదే ఎక్కువ వాడతారు. ఇందులో స్టేట్ ఏంటి, ప్రాప్స్ ఏంటి, హుక్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చాలా ప్రాపర్గా నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ట్యుటోరియల్స్ చూసేసి వచ్చేసింది అనుకోకుండా మీరు HTML నేర్చుకుంటే జస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి HTMLతో. అండ్ CSS నేర్చుకున్నాక HTML, CSS రెండు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయండి. ఇలా ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ ఎండ్ అయ్యాక బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లోకి వస్తే ఫస్ట్ Node.js. ఇది జావా స్క్రిప్ట్ని బ్యాక్ ఎండ్లో రన్ చేయడానికి యూస్ చేస్తాం. మళ్ళీ మీరు సపరేట్గా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది బిగినర్స్కి చాలా అంటే చాలా యూస్ అవుతుంది. బేసిక్గా సర్వర్ సైడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. Express.js Node.js ఫ్రేమ్వర్క్. మనం బ్యాక్ ఎండ్ని ఈజీగా బిల్డ్ చేయడానికి ఇది వాడతాం. అంటే APIs బిల్డ్ చేయడం, రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడం అండ్ ఆల్సో రౌట్స్ క్రియేట్ చేయడం వీటన్నిటికీ వాడతాం. ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి APIs అంటే మనకి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్య కమ్యూనికేషన్. అంటే బేసిక్గా ఫ్రంట్ ఎండ్ మనకి రిక్వెస్ట్ పంపిస్తే బ్యాక్ ఎండ్ మనకి డేటాని పంపిస్తుంది. ఇది మనం ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో వాడతాం. మన ఇన్స్టా ఫీడ్, యూట్యూబ్ వీడియోస్, వెదర్ యాప్స్ వీటన్నిటిలోనూ మనం APIస్ని యూస్ చేస్తాం. అండ్ ఇందులో గెట్, పుట్, పోస్ట్, డిలీట్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నీట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ అంటే సైన్ అప్ అండ్ లాగిన్ సిస్టమ్స్ అనమాట. అంటే బేసిక్గా యూజర్ని వెరిఫై చేయడం. ఇందులో JWT టోకన్స్ అండ్ పాస్వర్డ్ హ్యాషింగ్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది బిగినర్స్కి. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటామో అదే డేటాబేస్. అండ్ దీనికి MongoDB చాలా బిగినర్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో SQL బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ దీని తర్వాత మనం క్రూడ్ ఆపరేషన్స్ మీద కూడా మనకి ఐడియా ఉండాలి. క్రూడ్ అంటే క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ వీటన్నిటి మీద ఐడియా ఉండాలి. కోడింగ్తో పాటు మనం కొన్ని టూల్స్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్హబ్. గిట్ వచ్చేసి మనం కోడ్ని ట్రాక్ చేయడానికి వాడతాం. అండ్ గిట్హబ్ వచ్చేసి మనం ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేస్తాం. అందులో చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా గిట్హబ్లో అప్లోడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే రిక్రూటర్స్ మీ గిట్హబ్ ప్రొఫైల్ని కూడా చూస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ కోడ్ అంతా మీరు VS కోడ్లో రాయండి. ఎందుకంటే అందులో షార్ట్ కట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి, యూస్ అవుతాయి. అండ్ థర్డ్ వచ్చేసి
డిప్లాయ్మెంట్ అంటే మీ అప్లికేషన్ని లైవ్లోకి తీసుకెళ్ళడం. దీనికి వర్సల్, రెండర్, నెట్లిఫై ఇలాంటివి వాడండి. అండ్ ఇది మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు అండ్ ఆల్సో రిక్రూటర్స్కి కూడా చూపించవచ్చు. బిగినర్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే జస్ట్ ట్యుటోరియల్స్ ఒక్కటి చూసి వచ్చేసింది అనుకుంటారు. కానీ అలా మాత్రం అస్సలు చేయకండి. జస్ట్ మీరు HTML ఒక్కటి నేర్చుకున్న జస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. అండ్ ఆల్సో CSS నేర్చుకున్నాక CSS, HTML రెండు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయండి. ఇలా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మీరు నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక్క లాంగ్వేజ్కి స్టిక్ అవ్వండి. జావా స్క్రిప్ట్లో చేసి కాసేపు అండ్ ఆ తర్వాత పైథాన్కి వెళ్ళి ఆ తర్వాత జావాకి వెళ్ళి ఇలా చేయకుండా ఏదైనా ఒక్క లాంగ్వేజ్కే స్టిక్ అవ్వండి. అండ్ ఆల్సో బేసిక్ స్ట్రాంగ్ అయ్యాకే ఫ్రేమ్వర్క్స్కి వెళ్ళండి. డైరెక్ట్గా ఫ్రేమ్వర్క్స్కి వెళ్ళిపోవద్దు. బేసిక్గా ఇదంతా మనం ఒక 6 monthsలో నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 to 3 monthsలో ఫ్రంట్ ఎండ్ అండ్ దెన్ ఒక 2 months బ్యాక్ ఎండ్ అండ్ కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 6 to 7 months పడుతుంది. రోజు కన్సిస్టెంట్గా చేయండి, ఈజీగా వస్తుంది. ట్యుటోరియల్స్తో పాటు ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తూ ప్యారలల్గా ఇలా నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో అంతా షేర్ చేసుకున్నానని అనుకుంటాను. మీకు ఇంకేమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా నా లింక్డ్ఇన్లో అయినా అడగచ్చు, పర్లేదు. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేయండి. అండ్ ఆల్సో రీసోర్సెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.